అది పరమాత్మ అనే నేను. అవునా? ఆ పరమాత్మ అనే నేను నుంచే ప్రకృతి అనే నేను వచ్చింది, ప్రకృతి అనే నేను నుంచే ప్రపంచం అనే నేను వచ్చింది. అయితే ఆ పరమాత్మని నేను ప్రకృతిలోనూ ఉన్నది, ప్రపంచంలోనూ ఉన్నది, సర్వజీవుల యందు ఉన్నది, సర్వత్రా నిండి నిర్వీకృతమై ఉన్నది, ములుగుచ సందు లేకుండా ఉన్నది. అందులోనే ఆ పరమాత్మ శక్తి చేతనే కారణము కాగా కార్యమయ్యింది, కర్త కాని కర్త అయ్యింది, భోక్త కాని భోక్త అయ్యింది. అవునా? అది ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా ఉన్నది. నువ్వు ప్రయత్నిస్తే అపరోక్షం అవుతుంది. అది ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా ఉన్నది. నీవు దాన్ని చూడగలిగితే అపరోక్షం అవుతుంది. అది